హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఫ్రిడ్జ్లో అయితే ఆలు ఉంది, తీసి కట్ చేసి పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసేస్తున్నాం. ఇక్కడ నేను 1/2 kg ఆలుగడ్డ, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఎల్లిపాయ పొట్టు అయితే తీసి మంచిగా అలా ఫ్రెష్గా అయితే దంచి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇలా పోపు అయితే వేసేసుకున్నాను, జీలకర్ర వాళ్ళు వేసేసుకొని. తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆలునైతే ఇలా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎండాకాలంలో కొంచెం చారు ఉంటేనే తినగలము, అలా అని నీళ్లు పోస్తే మా పిల్లలు అసలే తినరు. అందుకే టమాటాని అయితే వేస్తాను ఇందులో గ్రేవీ కోసం. ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో కొంచెం టమాటాని అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 3 అయితే కట్ చేసుకొని చూడండి, సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. అంతే, గ్రేవీగా అయితే బాగుంటుంది ఇది. అలాగే ఫ్రెష్ ఎల్లిపాయను అయితే దంచి వేసుకుంటే ఇంకా దానికి ఉన్న టేస్టే వేరు. ఇంకా ఇందులో ఏ మసాలాలు వేయ అవసరమే లేదు. అసలే సమ్మర్లో మసాలాలు వాడడం అంత మంచిది కాదు హెల్త్కి. ఇంకా మన ఆలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది.